వేసవి సెలవులు ముగిశాయి. అనంతరం పాఠశాలకి క్యూ కట్టాల్సినటువంటి పిల్లలు మొదటి రోజు మందకొడిగా వచ్చారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల ఏదైనా సరే చాలా స్వల్పంగా ఉన్నట్టుంది. కరీంనగర్ ధన్గర్వాడి పాఠశాలలో ఉన్నాం మనం. ముకరంపూర్ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి చూద్దాం. పిల్లలు ఎంతమంది వచ్చారు, అసలు ఏంటి? చాలా స్వల్పంగానే ఉన్నట్టుంది. దీనికి సంబంధించి అయితే పిల్లలందరూ కూడా రావడం జరిగింది. దానికి సంబంధించి చూస్తున్నాము. ఒకసారి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకుందాం. మ్యామ్, ఎంతమంది స్ట్రెంత్ ఉంది మన దగ్గర, అసలు ఎంతమంది అటెండ్ అయ్యారు మొదటి రోజు? సార్, మన దగ్గర 128 స్ట్రెంత్. భవిత ఉన్ను మన రెగ్యులర్ పిల్లలు కలిసి ఈరోజు కొద్దిమందే వచ్చింది సార్. ఎంత ఫస్ట్ డే కాబట్టి. ఇంకోటి ఏంటిదంటే కొంచెం ఎండ కూడా టెంపరేచర్ బాగానే ఉంది సార్. అట్లా కొంచెం తక్కువ వచ్చింది. ఈరోజు ఏం చేసినామంటే, ఈరోజు మాకు టైం టేబుల్ ప్రకారం పేరెంట్ టీచర్ మీటింగ్ కండక్ట్. కొందరు పేరెంట్స్ వచ్చిండ్రు మళ్ళీ పిల్లల్ని వచ్చి తీసుకొని వెళ్ళిండ్రు సార్. కొంచెం మేము ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం అన్నట్టు. పీటీఎం ఉన్నది అని ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇక మీటింగ్కి వచ్చిండ్రు పేరెంట్స్. కొందరు వచ్చి ఇంతకుముందే సార్ వచ్చి వెళ్ళిండ్రు. పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళిండ్రు. మళ్ళీ మేము వచ్చుడు కష్టమవుతుంది మేడం అని తీసుకొని వెళ్ళి కొంచెం బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది సార్. యూనిఫామ్స్, బుక్స్ అన్నీ వచ్చేసాయి సార్. అయితే బుక్స్ నోట్ బుక్స్ వచ్చినాయి సార్. ఇంకా యూనిఫామ్స్ వస్తాయి సార్. పేరెంట్ టీచర్స్ మీటింగ్కి ఎంతమంది పేరెంట్స్ అటెండ్ అయ్యారు? ఒక 20 మెంబర్స్ దాకా అటెండ్ అయింది సార్. వెళ్ళిపోయింది సార్. అంటే మోస్ట్లీ ఇంకొక 4-5 రోజులు పడుతుందా స్ట్రెంత్ కవర్ కావడానికి? పట్టుతుంది సార్, పట్టుతుంది. అంటే ఇక పడుతుంది సార్. ఇక పడుతుంది. కొంచెం టెంపరేచర్ ఊళ్ళలో నుండి రావాలి కదా సార్. ఇక పిల్లలు పేరెంట్ టీచర్స్ మీటింగ్ సంబంధించి కండక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి అయితే కొంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి మళ్ళీ ఇంకా ఉష్ణోగ్రతలు తగ్గలేదు అనేటువంటి కోణంలో ఆలోచించి వెళ్ళడం జరిగింది. మొత్తం మీద కరీంనగర్లో ఒక్కసారి పరిశీలిస్తే అమావాస్య ఎఫెక్ట్ చాలా పడ్డది. సోషల్ మీడియాలో చాలా ట్రోల్ అయినటువంటి పరిస్థితి. ఈ రోజు కన్నా మీరు బుధవారం వెళ్ళండి అని చెప్పేసి చూస్తున్నటువంటి సందర్భంలో చాలామంది పేరెంట్స్ తమ పిల్లల్ని బుధవారం నుంచి రెగ్యులర్గా పంపడానికి సిద్ధంగా సంసిద్ధత వ్యక్తం చేసినటువంటి పరిస్థితి గమనించవచ్చు. చిన్నారులంతా కూడా. అమ్మ, నీ పేరేంటి, ఏ క్లాస్ చదువుతున్నావు? My name is Srivalli. I'm studying in 4th class. 4th class. How do you feel after completion of your vacations? 3rd class complete. Vacations you have enjoyed? Huh? In vacations, how you enjoyed? Yes, sir. నీ పేరేంటమ్మా, నువ్వు చెప్పు. ఏం చదువుతున్నావు? My name is Shivani. Which class you are studying? I am studying is 4th class. 4th class you are also. పిల్లలందరూ 4th class వాళ్ళు ఉన్నారా? సో ఓ బాబు ఉన్నాడు. ఏంటి నీ పేరేంటి, ఏం చదువుతున్నావు? My name is Ram. రాహుల్. Ram. రామ్, ఏం చదువుతున్నావు? విచ్ క్లాస్? 4th. 4th. సో నీ పేరు? My name is Irfan. Irfan. Aryan? You are Aryan? My name is Aryan. I am studying in 5th standard. How do you feel after coming here? Okay. మంచిగా ఉందా? ఓకే. సరే, హౌ డు యూ ఫీల్? మీరు ఎట్లా అనుకుంటున్నారు? ఎన్ని రోజులు సెలవులు ఉన్నారు కదా, ఎట్లా పిల్లలందరూ రావడానికి సిద్ధంగానే ఉన్నారా? ఏమన్నా మారం చేసినారా? హ్యాపీ. ఏమి సజెస్ట్ చేసినారా పేరెంట్ టీచర్ మీటింగ్లో? మీకు ఏం కావాలి? యూనిఫామ్స్, బుక్స్ అన్నీ ఉన్నాయా? అవైలబుల్ ఉన్నాయి. ఇచ్చారు. అచ్చా, మీరు పేరెంట్స్ ఎక్కడ ఉంటారమ్మా మీరు? మేము ఇక్కడే ఉంటాం సార్. ఇక్కడే ఉంటారా? ఎన్ని రోజులు గ్యాప్? పిల్లలు ఇటు తిరిగాను. పిల్లలు ఎన్ని రోజులు సెలవులలో ఉన్నారు కదా, మీ బాబా పాపనా? ఇద్దరు బాబులు. ఏం చదువుతున్నారు? ఒకళ్ళు 2nd, ఒకళ్ళు 3rd. ఏం చేసారు మరి సమ్మర్ వెకేషన్లో? బాగానే ఉన్నారు సార్ పిల్లలు. ఇప్పుడు అయితే లేరు సార్, మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇంకా రాలే ఇక్కడికి? రేపు వస్తారు. మీరు వచ్చిన పిల్లలు రాలేదు? మీటింగ్ కొరకు వచ్చాను. అవును సార్. తీసుకొస్తారు మరి? రేపు వస్తారు సార్ పిల్లలు. వస్తారు. ఎల్లుండి నుండి వస్తారు పిల్లలు కూడా. ఏమన్నా చెప్పినరా మీకు? ఇది కావాలి, పుస్తకాలు కావాలి, యూనిఫామ్ కావాలి, ఇంకా టిఫిన్ కూడా పెడతారట ఇక్కడ. బ్రేక్ఫాస్ట్ పెడతారు, లంచ్ పెడతారు అన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో. ఎట్లా అనిపిస్తున్నది మరి? బాగా అనిపిస్తుంది సార్, అన్నీ పెడతారు.
పిల్లలు కూడా చాలా ఇష్టంగా వస్తారు. ఓవరాల్గా అయితే ఆ సమ్మర్ వెకేషన్స్ని పిల్లలు పేరెంట్స్తో ఇతరత్ర సెలవులను ఎంజాయ్ చేసినటువంటి పిల్లలు మళ్ళీ గ్యాప్ తర్వాత అటెండ్ కావడం జరిగింది. ఇప్పటి నుంచి పుస్తకాలతో కుస్తీ పట్టాల్సినటువంటి పరిస్థితి. ఇది ట్రాక్లోకి పడాలంటే మరొక కనీసం 10 రోజులు మినిమం ఆగాల్సినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఓకేనా. ఈరోజు వేసవి సెలవుల తర్వాత మళ్ళీ పాఠశాలలు ప్రారంభిస్తున్న సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మరి నినాగముననే మా ప్రియతమ నాయకులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు బండి సంజయ్ కుమార్ గారి సూచనల మేరకు మరి అన్ని ప్రభుత్వ పాఠశాలలు కూడా శుచి శుభ్రత ఉండే విధంగా, పిల్లలకు ఎలాంటి అసౌకర్యం కలిగకుండా ఉండే విధంగా అన్ని కార్యక్రమాలు కూడా చేపట్టి బాత్రూమ్స్ కావచ్చు, క్లాస్ రూమ్స్ కావచ్చు, పాఠశాల ఆవరణ కావచ్చు, మరి వాటర్ ట్యాంక్స్ కావచ్చు, అదేవిధంగా వంట వండే ప్రాంతం కావచ్చు, అన్నీ కూడా క్లీన్ చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మా 42వ డివిజన్ భగత్ నగర్లో మరి ఉన్నటువంటి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు వెల్కమ్ చెప్పే కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. వారు సంతోషంగా వారి పాఠశాలకు వస్తూ ఉంటే వారి పాఠశాల వాతావరణం వారికి సంతోషం కలిగించే విధంగా ఉండాలి. వారు ఎంతో సంతోషంగా వచ్చి ఆనందంగా మరి ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు నేర్చుకోవడంతో పాటు మరి ప్రభుత్వం కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, అన్ని ప్రభుత్వాలు కూడా విద్య మీద పెద్ద ఎత్తున ఖర్చు పెడతా ఉన్నాయి. ఆ ఖర్చును మరి ఉపయోగించుకునే విధంగా మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ప్రభుత్వ పాఠశాలలు ఉంటారు కాబట్టి మరి ప్రభుత్వం పుస్తకాలు సరఫరా చేస్తూ ఉన్నది, అన్ని రకాలుగా వసతులు కల్పిస్తూ ఉన్నది, మధ్యాహ్నం భోజనం పథకం కావచ్చు, అనేక రకాలు కూడా చేస్తూ ఉంది. కాబట్టి అవన్నీ వినియోగించుకొని రాబోయే రోజుల్లో జిల్లా నుంచి మొదలుకొని రాష్ట్రం నుంచి మొదలుకొని కేంద్ర స్థాయి వరకు కూడా ఒక మంచి పేరు ప్రతిష్టలు తెచ్చే పౌరులుగా విద్యార్థులు మరి భవిష్యత్తులో మారాలని చెప్పేసి వారి గొప్ప క్రమశిక్షణతో మరి విద్యను అభ్యసించి ఒక పట్టుదలతో చదువుకొని మరి వారు అనుకున్న స్థాయిలో వారు కోరుకున్న విధంగా వారి భవిష్యత్తు తీర్చుకునే విధంగా ఉండాలని చెప్పేసి కోరుతున్నాం. దానిలో భాగంగానే ఈరోజు విద్యార్థులకు అనేక రకాల కార్యక్రమాలు ఏర్పడేసి మరి వారి సంతోషంగా వారి క్లాస్ రూమ్లోకి పంపించి, అదేవిధంగా వారికి ఇష్టమైనటువంటి క్యాండీస్ తయారించి వారికి సరఫరా చేసి, అదేవిధంగా బుక్స్ కూడా ప్రభుత్వం నుంచి వచ్చిన బుక్స్ కూడా వారు పంపిణీ చేసి వారికి అన్ని రకాలుగా కూడా అండగా ఉంటామని చెప్పి ఒక భరోసా కల్పించిన. కాబట్టి నేను తల్లిదండ్రులు కూడా కోరుతా ఉన్నాను, మీరు వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రైవేటు పాఠశాలలో చదివించే బదులు ప్రభుత్వ పాఠశాలలో కనుక మీ పిల్లల్ని చదివించినట్టయితే మరి ప్రభుత్వ పాఠశాలలో ప్లే గ్రౌండ్ ఉంటుంది, శారీరకంగా కూడా వారు మానసికంగా దృఢంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లే గ్రౌండ్స్ ఉంటాయి, మంచి క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు ఉంటారు. కాబట్టి మీ పిల్లలు మంచి విద్యను అభ్యసించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా కూడా ప్రభుత్వ పాఠశాలను ఎంకరేజ్ చేయాలని చెప్పేసి మరి మిగతా సమాజం అంతా కూడా ప్రభుత్వ పాఠశాలను ఎక్కడ మీకు మీ ప్రాంతంలో ఉన్న పాఠశాలను మీకు చేతనైన విధంగా మరి సహాయం చేసి పిల్లలను పూర్తి స్థాయిలో చదువుపై నిమగ్నమయ్యే విధంగా పాఠశాలలో ఏదైనా వసతులు కానీ ఏదైనా అవసరం ఉంటే కూడా అందరం కూడా సహాయం చేసి దీనిలో పార్టీలకు అతీతంగా అందరూ పనిచేయాలని చెప్పి కోరుతా ఉన్నాను.